అందరికీ వందనాలు. నా పేరు బైరపోగు సాంబశివుడు. కొల్లాపూర్ నియోజకవర్గం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ. ఇటీవలి కాలంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నావో, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళి శ్రీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసిన సందర్భంలో కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకుల ద్వారా, అలాగే జనసేన పార్టీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణం అరెస్టు చేసే విధంగా తమ పైన ఒత్తిడి ఉంది, ఈ యొక్క అంశాన్ని మీరు పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టును చేయాలని కోరినట్లుగా, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరినట్లుగా, ఈ యొక్క విషయాన్ని కోర్ కమిటీలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ కోర్ మీటింగ్లో ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు, మంత్రులకు తెలియపరిచినట్టుగా అక్కడ కోర్ కమిటీలో ఉన్న కొంతమంది వ్యక్తులు నాగేశ్వరరావు గారికి చెప్పినట్లుగా ప్రస్తావిస్తూ ఈ యొక్క వ్యాఖ్యలను మేము తీవ్రంగా జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తరపు నుంచి కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడి కోసమో, ఒక నాయకుడి అరెస్టు కోసమో, ఒక పార్టీ నాయకుడి అరెస్టు కోసమో ఒక ఢిల్లీ పెద్దలతోటి లాలూచిపడే వ్యక్తి కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి, ఎంతో సిద్ధాంతం, భావజాలం కలిగిన వ్యక్తి, రాజకీయాల స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి అధికార పీఠం ఎక్కి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో అనేక ఇబ్బందులు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ నాయకులను ఎంతో క్షోభకు గురి చేస్తే కూడా తన కుటుంబీకులను, సొంత తల్లిని, భార్యలని, పిల్లల్ని తిడితే కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా, ఎక్కడ కూడా కుంగిపోకుండా ధైర్యంతో ఒక సిద్ధాంతం కలిగిన, ఒక నిఖార్సైన, ఒక భావజాలం కలిగిన ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఇది ఒక విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలియదని కాదు, మీకు అన్నీ తెలుసు. రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు, రాజకీయ విశ్లేషణ, అన్ని పార్టీల మీద రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తులు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం, బాధాకరం. మాకు ఒకటి అనిపిస్తూ ఉంది, మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా కాకుండా వైసీపీ పార్టీ నాయకులుగా, లేకపోతే ఆ పేటీఎం బ్యాచ్ లాగా మీరు కండవ కప్పుకొని మీరు విమర్శలు చేయండి. జనసేన పార్టీ అధ్యక్షుని మీద, జనసేన పార్టీ మీద మేము దాన్ని స్వీకరిస్తాం, దాన్ని తిప్పికొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఆ ముసుగులో ఉంటూ మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతదేశంలోనే 100% స్ట్రైక్ రేట్ తోటి గెలవడం జరిగిందంటే దాని వెనక ఆయన 10 సంవత్సరాల కష్టం ఉంది. ఆయన ఎంతో సుదీర్ఘమైన ఆలోచన కలిగిన భావజాలం ఉంది. ఆయనను పట్ల ప్రజలు ఎంతో నమ్మడం జరిగింది. ఆయనను ఒక రాజకీయ నాయకుడిగా కన్నా ఒక మానవత్వం కలిగిన వ్యక్తిగా, ఒక మానవత్వం ఉన్న, ఒక సామాజిక స్పృహ ఉన్న రాజకీయ నేతగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు చూస్తారు. కానీ అలాంటి వ్యక్తిని మీరు తక్కువ చేస్తూ, అలాంటి వ్యక్తి స్థాయి తగ్గించడం కోసం, మీరు జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయడం కోసం, వైసీపీని హైలైట్ చేయడం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించినట్లయితే, మీరు రాజకీయ విశ్లేషకుని ముసుగులో ఉండి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో చేసినా మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతారు. కంపల్సరీగా దానికి సిద్ధంగా ఉండాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని పెద్దలను కోరడం జరుగుతూ ఉంది. మీరు ఈ విశ్లేషణ చేస్తూ ఉంటే ప్రస్తుత రాజకీయాలు, దేశ రాజకీయాలు, 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ఎంతోమంది యువత అవగాహన కలిగిన యువత చూస్తూ ఉంటారు. కానీ మీరు ఒక రాజకీయ నాయకుడి ముసుగులో, విశ్లేషకుని ముసుగులో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలను మీరు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం నచ్చి, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానం నచ్చి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్న విధానాన్ని, మంత్రిగా ఆయన చేస్తున్న పరిపాలనను, ఆయన చేస్తున్న గ్రామాలలో ఆయన చేస్తున్న డెవలపింగ్ను ప్రజలు, యువత, ముఖ్యంగా మహిళలు రాజకీయాలకు, జనసేన పార్టీలోకి వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో
ఎక్కడ ఏ పార్టీకి లేనంత ఆదరణ జనసేన పార్టీకి రాబోతా ఉంది. మొన్న దానికి ఉదాహరణే మొన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉద్యమి ఆత్మీయ సమావేశంలో కూడా చాలా క్లియర్ కట్‌గా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ యొక్క దిశానిర్దేశాన్ని బట్టే చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రాజకీయ మార్పులు, ప్రకంపనలు సృష్టించబోతున్నాడో 2 తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో అని మీకు దడ పుట్టింది కాబట్టే, వైసీపీకి భయం పుట్టుకున్నది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న మార్గం ఇక మళ్ళా మనం భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పరిస్థితుల్లో లేవు కాబట్టే ఒక కొత్త అంశాన్ని పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసే ఒక విషయాన్ని మీరు బయటికి తీసుకొచ్చి ఒక వైసీపీ పేటీఎం బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే ఒక పేటీఎం బ్యాచ్ లాగా మీరు మాట్లాడడం తగదని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆషామాషిగా వచ్చిన వ్యక్తి కాదు రాజకీయాలకు. ఎంతోమంది మహనీయుల మార్గాల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గానీ, పూలే గానీ, నారాయణ గురు గానీ, సాహు మహారాజ్ గానీ, అలాగే పిరర్ రామస్వామి గానీ, భగత్ సింగ్ గానీ, సుభాష్ చంద్రబోస్ గానీ ఇలాంటి మహనీయుల ఆలోచనతోటి మహాత్మా గాంధీ గానీ అనేక మంది మహనీయుల మార్గాన్ని ఈ దేశంలో చూసి చదివిన జ్ఞానం పొందిన వ్యక్తిగా రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది తెలంగాణలో. అలాంటి ఆలోచన మార్గంతోటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తా ఉన్నారు. బడుగు బలహీన వర్గాల యువతని రాజకీయాలకు తీసుకొచ్చి వాళ్ళను రాజకీయాల్లో ముందు పెడితేనే ఈ సమాజం మారుతుందని నమ్మి ఒక కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తెలుగు నేల మీద తీసుకొస్తున్న వ్యక్తి మరో కాంశీరామ్ లాంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ యొక్క అంశాన్ని మీకు గుర్తుంచుకోవాలని, పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద మీరు చేసే వ్యాఖ్యలు భవిష్యత్తులో ఏదైనా ఉంటే చూసి మాట్లాడాలని, ఆచితూచి మాట్లాడాలని, మీరు ఏదైనా సూచన చేస్తే, మంచి సూచన చేస్తే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఏదైనా తప్పుడు ఆరోపణలు, లేనిపోని ఆరోపణలు జనసేన పార్టీ మీద లేనివి ఉన్నట్టు మీరు సృష్టించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ప్రజల నుంచి, యువత నుంచి, ఈ సమాజం నుంచి, మహిళల నుంచి మీరు ఎదుర్కోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన, జై తెలంగాణ. థ్యాంక్ యూ.